నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర చేపట్టారు. విజయవాడ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు మరియు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ఈ రోజు శుక్రవారం ఉదయం యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి వాటిని పరిశీలించడానికి యాత్రను నిర్వహించారు. జిల్లాలో ఉన్నటువంటి 123 ప్రదేశాలను అత్యంత ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించి వీటిపై పరిశీలన యాత్ర ఇబ్రహీంపట్నం నుంచి మొదలుపెట్టి విజయవాడ నగరంలోకి ఈ యాత్రను కొనసాగించారు. దీనివల్ల ప్రజల్లో మరింతగా చైతన్యం వస్తుందని, ఈ సంవత్సరంలో చాలా మార్పు కనిపించిందని, హెల్మెట్లు ధరిస్తున్నారని మరియు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నారని, ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారని పేర్కొన్నారు. कैप कवर తీసి అందరూ ఒకసారి క్యాప్ తీయండి, తర్వాత క్యాప్ పెట్టండి. క్యాప్ తీయండి సార్. అందరూ క్యాప్ తీసారా? అందరూ క్యాప్ తీసేయండి. ఒకసారి క్యాప్ తీసేయండి. ఫోన్ చేయండి ఒకసారి. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ లో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి, రోడ్డు ప్రమాదాల్లో జరిగే మరణాలను తగ్గించాలని ఒక గొప్ప సదుద్దేశంతో మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే సిపి గారు, రాజశేఖర్ బాబు గారు మరియు ఇతర జిల్లా అధికారులు అందరూ కూడాను ఒక కలెక్టర్ గారి పిలుపు మీద, అలాగే సిపి గారి యొక్క ఆలోచన విధానంతో బస్సు పర్యటన చేసి ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో, యాక్సిడెంట్స్ జరిగే బ్లాక్ స్పాట్స్ ని పరిశీలిద్దాము. ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించి ఎవరి రిక్వైర్మెంట్ ఏది ఉంది అనేది అక్కడ పర్సనల్ గా వెళ్ళి చూద్దామని ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో చేపట్టడం జరిగింది. మనకున్న 123 బ్లాక్ స్పాట్స్ లో ఎక్కువగా ఇబ్రహీంపట్నం స్ట్రెచ్ లో ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని బస్సులో మన బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర అనే ఒక యాత్ర ద్వారా వెళ్ళి అందరూ ఆల్ ఆఫీసర్స్ కలిసి బ్లాక్ స్పాట్స్ ని ఒక 28 బ్లాక్ స్పాట్స్ అంటే ఇబ్రహీంపట్నం, భవానీపురం, అదేవిధంగా కృష్ణలంక, రావణపాటు సర్కిల్ అండ్ శ్రీశక్తి ఫంక్షన్ హాల్ వరకు ఉన్న బ్లాక్ స్పాట్స్ అన్నిటినీ కూడా పరిశీలిస్తారు. పరిశీలించి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా తయారు చేసి మన జిల్లాలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 16% రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించాము. దీనికి సంబంధించి మన ఐటీ పరంగా కానీ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం కానీ, అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, బ్లాక్ స్పాట్స్ లో ఎక్కడికక్కడ కావాల్సిన విధంగా మనము డెవలప్మెంట్ చేసుకుంటూ, ఇంప్లిమెంట్ చేసుకుంటూ అది బ్లాక్ స్పాట్ కాకుండా జరిగే కార్యక్రమాలు చాలా చేపట్టాము. ఈసారి భారీ పెద్ద స్కేల్లో చేయాలి. ఒకేసారి పరిశీలించి ఇన్ని బ్లాక్ స్పాట్స్ ని మన వారసత్వ విశిష్టత మరియు గుర్తింపును చాటి చెప్పాలా ఏప్రిల్ 18న ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. లెర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్, ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ అనే నినాదంతో ఈ కార్యక్రమాలను రూపొందించారు. సుమారు 6000 ఏళ్ల క్రితమే విజయవాడలో వ్యవసాయ సంస్కృతి ప్రారంభమైందని, పాండురంగుడు వంటి కవులు బెజవాడ ప్రభావాన్ని ప్రశంసించారని కలెక్టర్ గుర్తు చేశారు. సమాజానికి సేవ చేసిన ప్రముఖులతో పాటు సీనియర్ సిటిజన్స్ ను లివింగ్ హెరిటేజ్ గా గుర్తించి సన్మానించనున్నారు. మన గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. మల్టిపుల్ రిపోర్ట్స్ మనోడు అట్లయితే
మన హెరిటేజ్ కల్చర్ అవర్ ఐడెంటిటీ జియోగ్రఫికల్ ఇండికేషన్ నౌ మీ ద్వారా ఆల్మోస్ట్ లైక్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ కూడా దీనికి వచ్చింది. ఇది ఒక అయితే ఇంకొకటి ఏప్రిల్ 18th లో మన జిల్లాలో వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. విజయవాడ అంటేనే హెరిటేజ్ మీకు తెలిసే ఉంది. ఇటు కనకదుర్గం అయితేనేంటి, అటు కృష్ణ అయితేనేంటి, ఇక్కడ ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అయితేనేంటి, పక్క జిల్లాలో ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితేనేంటి, మన దగ్గర ఉన్న అక్కన్నమాదన కేవ్, అలాగే మొగల్రాజ్పురం కేవ్స్, గాంధీ హిల్, ఇవన్నీ బాపు మ్యూజియం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ హెరిటేజ్ మనకు. సో హెరిటేజ్, ఇంత హెరిటేజ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కాకపోతే ఇంకెక్కడ మనం హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తామని మన జిల్లా వరకు అయితే కంపల్సరీ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంటాచ్ టీమ్ అంతా ఉంది, టూరిజం టీమ్ అంతా ఉంది. అట్లాగే కొండపల్లి కిలా మీకు తెలిసే ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా అది కూడా మనకు ఒక హెరిటేజ్. అలాగే అక్కడ వేదాద్రి అయితేనేంటి, ఇటు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితేనేంటి, అటు ఆ పాలేరు, అలాగే మున్నేరు, ఇలా కృష్ణా రివర్స్ మొత్తం హెరిటేజే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ హెరిటేజ్ మనం ఫస్ట్ మనం మాట్లాడుకోవాలా, మనం తెలుసుకొని తర్వాత ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఏప్రిల్ 18th వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ వరల్డ్ హెరిటేజ్ డేలో కొండపల్లి బొమ్మలు కూడా ఒక ఎలిమెంట్. సో ఇది ప్రోగ్రామ్ ఉండాలి, అట్లాగే కవర్ కూడా చేయాలి, పబ్లిక్ తెలియచేయాలి. ఇది సిన్స్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం కాబట్టి ఇది చక్కగా చేసి మనం ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేస్తే రానున్న సంవత్సరంలో ఇది ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా డిపార్ట్మెంట్ ద్వారా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం అందరికీ ఒకసారి స్వాగతం పలుకుతూ ఈ ప్రెస్ మీట్ వచ్చిన మీకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ 8వ పోషణ పక్వాడా ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవాడలో జరిగింది. 8వ పోషణ పక్వాడా ఏప్రిల్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ముందుగా మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానం పోషణ పక్వాడా పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకుండా మంచి పోషకాలు ఫుడ్ అందించాలని, గర్భిణీ స్త్రీ మరియు 6 సంవత్సరాల పిల్లలకు సంపూర్ణ పోషణ గురించి తెలియజేసి వారి రక్షణ కల్పించాలని, ఈ కార్యక్రమం గర్భిణీ స్త్రీ తీసుకున్న ఆహారం వలన పిల్లలకు అందే పోషణ గురించి అన్నారు. చట్టాలు కూడా ఉంది, సమయం లేకపోవడం వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. దయచేసి సహకరించాల్సిన కోరుతూ చేసిన చిన్నారులకు ప్రదర్శన వచ్చిన చిన్నారులకు వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. భారతీయ పోషణ్ పక్వాడా అంటే ఈ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు మనం ఇది వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది గర్భిణీ స్త్రీల నుంచి, కడుపులో పెరుగుతున్న బిడ్డల నుంచి 6 సంవత్సరాలు వరకు బిడ్డలకి అందుతున్నటువంటి పోషకాహారం మీద, వాళ్ళ తాలూకా చదువు మీద, వాళ్ళ తెలివితేటల మీద, వీటన్నిటి మీద కూడా సంపూర్ణంగా బిడ్డ నుంచి, తల్లి నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి 6 ఏళ్ల బిడ్డ వరకు అంత రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తను గర్భవతిగా ఉండేటప్పుడు తీసుకున్నటువంటి పౌష్టికాహారం ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఎంత, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్క, అన్న, తమ్ముడు, నాన్నమ్మ, అమ్మమ్మ ఇట్లా వాళ్ళు మాట్లాడి వాళ్ళ తాలూకా తెలివితేటలు పెంచడం, అలాగే వాళ్ళకి బయటన్న జంక్ ఫుడ్ ఇవ్వకుండా అన్ని పోషకాహారం, వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆహారం, అలాగే పళ్ళు, పాలు, అలాగే వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి బయట ఉన్నటువంటి కలర్ ఫుడ్స్ కాకుండా బాగా అట్రాక్టివ్ గా కలర్ ఫుడ్స్ కి పిల్లలంతా ఇదవుతారు కాబట్టి అది కాకుండా వాళ్ళకి ఇవ్వటం. అలాగే 3 నుంచి వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్స్ లో జాయిన్ చేయటం, జాయిన్ చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్ లో వాళ్ళకి ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో వాళ్ళని అన్ని రకాలుగా సంరక్షణ ఆ గిరిజన ప్రాంతాలని ప్రత్యేకమైన దృష్టితో చూడడం జరిగింది. నేను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కాకుండా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి రెండు బాధ్యతలు గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్ కట్టడం అనే బాధ్యత కూడా గిరిజన శాఖ ఇంజనీరింగ్స్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇచ్చినటువంటి 130 సెంటర్లు కూడా కట్టి అక్కడ ఉన్న పిల్లలకి అన్ని విధాలుగా సంరక్షణ చేయడం కూడా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు పౌష్టికాహారం కూడా ఇంతకు పూర్వంలా కాకుండా వాళ్ళకి నాణ్యమైన గుడ్లు పాలుతో పాటు వాళ్ళకి అన్నం పప్పు ఇట్లాంటివి కూడా చక్కగా ఇవ్వడం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అధ్యక్షత వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఓపికగా విని వాటిని సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసి బాధ్యతాయుతంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సచివాలయం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొత్త పెన్షన్స్ మొత్తం కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ అవుతాయండి. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్స్ మొత్తం కూడా సచివాలయం ఏవైతే ఉన్నారో సచివాలయం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ స్కూల్లో ఇవ్వాలి కానీ నా ఊర్లో జగ్గైపేట మండల విద్యాశాఖ అధికారి ఎల్ చెట్టిబాబు ప్రభుత్వ పాఠశాలలో రోల్ పెంచే దిశగా వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని ఆకర్షిస్తున్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గత 10 రోజుల నుండి ప్రతిరోజు వారి గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేసి విద్యార్థులను అడ్మిషన్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే అన్న సౌకర్యాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, చదువు విషయంలో తాము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా చేతులు పెట్టండి. మీకు అంతగా నమ్మకం లేకపోతే ఒక 2 నెలలు పంపించండి మీ పిల్లల్ని మా స్కూల్కి. 2 నెలల్లో మీ పిల్లల్లో డెవలప్మెంట్ లేకపోతే మళ్ళీ మీ పిల్లలు మీరు తీసుకొని మీ ఇష్టం వచ్చిన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. అదే అండి, ఈ మాట చెప్పడానికే నేను ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామంలో నేను ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి విద్యార్థిని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే తల్లికి వందనం లాంటి డబ్బులు తల్లి అకౌంట్లో ఉంటుంది. అదే ప్రైవేట్ పాఠశాల పంపిస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ప్రతి రూపాయిని పేదవాళ్ళు దాచిపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు సార్. అర్బన్ గ్రీనరీ అండ్ డెవలప్మెంట్ మరియు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము సమావేశమయ్యారు. ప్రధాన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల అభివృద్ధి, బేతవోలులో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న చెరువు సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గల పాత కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు గట్లు పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని, అర్బన్ గ్రీనరీ నిధులతో పట్టణంలో పార్కుల అభివృద్ధికి చర్యలతో పాటు 2.5 కోట్లతో బేతవోలులో డ్రైనేజీల నిర్మాణం, పార్కు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. లోపల తెచ్చుకోవడానికి అలాగే బయటకు పంపించుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్లు చేస్తే ఇది వేతలు ఇదంతా మనకు న్యూ బండి బండి ఉత్తరోధం బేసిక్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అది
మెయిన్ ఇంపార్టెంట్ది వీళ్ళకి బేతోల్ చెరువుది వాళ్ళందరూ వచ్చారు. బేతోల్ చెరువు మాత్రం ఒక డ్రాప్ కట్టాలి దాంట్లోకి అనేది. దాంట్లో ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డ్రైనేజ్ అంతా దీంట్లోకి వదులుతూ ఉంటారు. మనం వాటిని సెడిమేషన్ చేస్తామండి. మన ప్రొవిజన్ వచ్చింది ఆ వేస్ట్ వాటర్ అంతా మనం సెడిమేషన్ చేస్తాం. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఆఫీస్ లో ఈ క్లాత్ బ్యాగులు పర్యావరణ అవగాహన కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సందేశం ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. స్వచ్ఛతా కార్యక్రమాల భాగంగా నగరాన్ని శుభ్రంగా ఉంచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారు. పట్టణ ప్రజలకు ఈ క్లాత్ బ్యాగులను అందించడం జరిగింది. 1937లో స్థాపించిన గుడివాడ పురపాలక సంఘానికి ఇటీవల రూపొందించిన లోగో ఈ బ్యాగ్లపై ప్రతి ఒక్క ఆకర్షణగా నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.